ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శరన్నవరాత్రులు మనం 9 రోజులు కూడా నిత్యం పూజ చేసి ఒక అలంకరణ పెట్టుకొని ప్రత్యేకంగా పూజలు చేసేవారు ఉంటారు కదా. మరి వితంతువులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు ఈ పూజల్ని కొనసాగించవచ్చా, చేసుకోవచ్చా? నిత్య పూజ అంటే రోజువారీ పూజ కాదు. నిత్య పూజ ఓకే, నిత్య పూజ ఒక అనుమానం ఉండింది నాకు. ఈ నవరాత్రులు, శరన్నవరాత్రులకు సంబంధించి ప్రత్యేకమైన పూజలు లేకపోతే ప్రత్యేకమైన వ్రతాలు ఉంటాయి, కొన్ని నోములు ఉంటాయి. వాళ్ళని మనం ఏ విధంగా చూడాలి? వ్రతాలు నోములు చేయటం సాధారణంగా చేయాలి. నిత్యం పూజ చేసుకోవడానికి ఏమీ తప్పు లేదని అనిపిస్తుంది నాకు. ఇది వరకటి రోజుల్లో అంటే కుటుంబాలు పెద్దవిగా ఉండి ఎంతో పక్కనున్న ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో మిగిలిన వాళ్ళు ఎవరో చేసేవాళ్ళు అంతే, అలాగే జరిగేది. ఇప్పుడు అలా కాకుండా మనమే ఉంటాం, ఒక్కళ్ళే ఉంటారు. ఓ 2 పిల్లలు 3 పిల్లలు ఓ పిల్లలు ఉంటారు. పిల్ల కాలేజీకో స్కూల్కో వెళ్తుంది, ఇంట్లో దీపం పెట్టుకోవద్దా? పైగా ఏమిటంత తప్పు నాకు అసలు అర్థం కాదు. ఇదో పెద్ద ప్రశ్నగా అడుగుతారు ప్రతి వాళ్ళు. ఏం తప్పు, ఏం పోయింది ఇప్పుడు? వితంతువు అంటే తంతువు లేని వాళ్ళు పెళ్లిలో కడతారు తంతువు. మంగళ్యం తంతునా నేనందా? తంతు అంటే అదేదో కాదు, తంతువు దారం. తంతువు ఈ కట్టే దారం ఉంది చూసావా, అది తంతువు అంటే. ఆ తంతు లేదు ఇక్కడ, వితంతువు అంతే. ఇప్పుడు విధవ అన్నా కూడా అదేం తప్పు చెడ్డమాట కాదు, అది తిట్టు కాదు. విధవ అంటే ధవుడు లేనిది అని, భర్త లేనిది అని అర్థం. తెలుగు పదం కాదు, సంస్కృతమే. వితంతువు సంస్కృతమే, విధవ సంస్కృతమే. దాన్ని ఒక తప్పుగా లేదా భావించేస్తున్నారు. అలా ఏం లేదు, ఒక పదం, అది ఒక వర్డ్ అంతే. భర్త లేడు అని చెప్పడం కోసం. లేకపోతే పూర్వ సువాసిని. సువాసిని అంటే ముత్తైదువని, భర్త ఉన్నది, అన్ని రకాలు ధరించేది, అన్ని అలంకారాలు ధరించేది. పూర్వ సువాసిని అంటే ఇది వరకు దాన్ని ధరించేది, ఇప్పుడు ధరించట్లేదు, ధరించే అవకాశం ఆవిడికి లేదు. అంటే ఏవి ధరించకూడదు, ఇవన్నీ బోల్డ్ ప్రశ్నలు ఉంటాయి. వివాహంతో వచ్చినవి తీసేయాలి. ఎవరితో వివాహం అయిందో ఆయన లేరు కాబట్టి. ఇప్పుడు మిగిలిన సామాగ్రి ఉంది కదా, బొట్టు పువ్వులు గాజులు అలంకారాలు, ఇవన్నీ కూడా ఏమిటంటే చూడ్డానికి అలంకారం కదా, అంతేనా? అవి చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాం, పుట్టినప్పటి నుంచి పిల్లలకి బొట్టు కాటిగా పెడతారు. అవి మానేయాలా, మానేయక్కర్లేదా? ఈ కాలంలో అడగాల్సిన ప్రశ్నలు కాదు, మనం చాలా వెనకబడి ఉన్నట్టు. ఊరికే ఒక డిస్కషన్ లాగా చేస్తున్నాం, నాకైతే ఇష్టమే లేదు, మాట్లాడుతున్నాను అంతే. ఇప్పుడు ఒక అలంకరణ సామాగ్రి, భర్త ఉంటే భర్త కోసం, భర్తతో పాటు చక్కగా బాగుండటానికి అలంకారం. ఆయన వెళ్ళిపోయాక ఈ అలంకారం చేసుకుని ఏం చేస్తుంది? అందుకని అలంకారం వద్దన్న దాంట్లో అలంకారంగా కనపడే వస్తువుల్ని మాన్పించేవారు. క్రమంగా అదేమైంది, వీళ్ళు అసలు ఆ అలంకరణ వస్తువుని ముట్టుకోకూడదనే ఒక పెచ్చ వచ్చింది. తర్వాత వీళ్ళకి మళ్ళీ అప్పట్లో ఏం చేసేవాళ్ళు, చిట్టి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, భర్తలు పోయేవాళ్ళు. ఈ పిల్లలు కాస్త కొంచెం నదరగా ఉంటే ఎవరికన్నైనా పడుతుంది, విపరీత ప్రవర్తన ఏమైనా వస్తుందని జుట్టు కూడా ఇచ్చేసేవాళ్ళు. చేసేవాళ్ళుగా తెల్ల చీర కట్టి, వాళ్ళకి రంగు బట్టలు లేవు, వస్తువులు లేవు, ఒంటికి అలంకారం లేదు, స్నానానికి శుభ్రం లేదు, ఒకపూట తినాలి, ఇవన్నీ నియమాలు పెట్టి వాళ్ళని ఆ కుటుంబ చట్టపు సంప్రదాయ చట్టంలో బిగించి ఉంచటానికి చేసే కాలంలో చేసేవారు. అది మనం ఒక్కళ్ళమే కాదు, భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉండేది. దురాచారం, ఏవైనా అనాచారాలు వస్తాయేమో, పనికిరాని పనులు అవుతాయేమోనని ముందుగానే దురాచారం దాన్ని మొదలుపెట్టి దురాచారంగా పరిణమింపజేశారు. జాగ్రత్త కాస్త అతి జాగ్రత్తగా మారి దురాచారం అయిపోయింది. క్రమంగా వాళ్ళు ఎదురుపడకూడదు, వాళ్ళు కనపడకూడదు, వాళ్ళు అది చేయకూడదు, వాళ్ళు ఇదిగా పనికిరాదు, వాళ్ళ అక్షింతలు ముట్టుకోకూడదు, పసుపు ముట్టుకోకూడదు, కుంకం ముట్టుకోకూడదు, ఏవీ ముట్టుకోకూడదు. ఇప్పుడు తల్లి తండ్రి గతించాడు, పిల్లకి పెళ్ళి అవుతోంది, అమ్మతో అక్షింతలు వేయించుకోదు పిల్ల. మరి తల్లి దీవెన లేకపోతే ఇంకా భగవంతుడు దీవించినా వృధాయే కదమ్మా, చెప్పు. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం వీటి మీద? అసలు ఈ ప్రశ్న ఎందుకు? పైగా ఏదో చేసేయాలని వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు కాలం ఎలా అయింది, మనకి పునర్వివాహాలు చాలా సహజంగా అయినాయి. విధవా వివాహం ఉంది, లేకపోతే సెపరేట్ అయిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటాలుగా చాలా న్యాచురల్గా ఉన్నాయి. వాళ్ళు వీడోనో ఇంకోటో ఎవరికీ తెలియదు. మామూలుగా ఉన్న వాళ్ళే చక్కగా మొగుడు అన్నీ ఉండి కూడా బొట్టు కటక లేకుండా, మెళ్ళో ఏం పెట్టుకోకుండా, సూత్రాలు ఎక్కడో బీరువాలో పెట్టి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టి అప్పుడప్పుడు తిరుగుతున్నారు. ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? మీరు దేనికి విలువిస్తున్నట్టు? మామూలు రోజుల్లో ఎప్పుడు సూత్రాలు గీత్రాలు వేసుకోరు, గాజులు వేసుకోరు, చెవులకి ఏం పెట్టుకోరు, అలాగే తిరుగుతారు. ఏదైనా పూజలు రాగానే మొత్తం అలంకారాలని అమ్మవారు వెళ్ళే అలంకరించుకుని సువాసనలు చెయ్యాలి, పూర్వ సువాసనలు చేయకూడదంటే నిన్నటిదాకా నువ్వు అటగే తిరుగుతున్నావు కదా.
ఎవరికైనా ఇంకోళ్ళు అనేందుకు అవకాశం ఏది ఇప్పుడు అసలు? ఎవరిని ఎవరు ఏది అనలేని పరిస్థితి కదా అనలేని రామగారు. స్థితికి వచ్చాక ఈ ప్రశ్న ఎందుకు? పూజ చేసుకోవాలా వద్దా? పూజ చేసుకోవచ్చు. ఇందులో పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, మనం క్యాజువల్గా మాట్లాడతాం జయ, ఏదో ధర్మశాస్త్రం పెద్దవాళ్ళు చెప్పింది, పాతకాలపు పద్ధతులకి ఇప్పటికీ తేడా గురించి మాట్లాడతాం. ఇవి కాకుండా ఇంకా బాగా శాస్త్రపారాయణం చేసిన పెద్దవాళ్ళల్లో కొంతమంది, ఒకరు చాలా పెద్దవారు చెప్పింది నేను ఇదివరకు విన్నది, ఎప్పుడు భక్తి టీవీలో అలా విన్నట్టు జ్ఞాపకం. ఆయన ఏం చెప్పారంటే, అసలు వీళ్ళేవి మన మంగళ ద్రవ్యాలు ముట్టుకోకూడదు, ఇలా ఉంది వేదంలో, తర్వాత మీ ఇష్టం అని చెప్పారు. పసుపు కుంకుమ అక్షతలు అలాంటివి తీయకూడదు, పుష్పాలు ముట్టుకోకూడదు, స్వామికి దేవుడికి ఏదైనా చక్కగా చదువుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు, పురాణ పఠనం చేయొచ్చు, పురాణ శ్రవణం చేయొచ్చు. తులసి, తర్వాత బిల్వదళాలు, తర్వాత ఏమో మన గన్నేరు పత్రాలు, ఇవి దేవుడి మీద వేయచ్చు, పువ్వులు అవి వేయకూడదు అన్నట్టుగా చెప్పారు. ఓకే. కానీ చాలామంది పెద్దవాళ్ళు, మధ్యపర్తి పద్మాకర్ గారు కానీ, తర్వాత మన గరికపాటి నరసింహారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా స్కాంద పురాణంలో ఒక విశేషమైన సంగతి చెప్పబడింది. ఇలాగా భర్త గతించిన వాళ్ళు గంగా భాగీరథి సమానం, గంగతోటి సమానమైన వాళ్ళు, వాళ్ళకి పాదాలంటే నమస్కారం చేయకపోతే మనకి నిష్కృతి లేదు, దండం పెట్టుకోవాలి వాళ్ళకి ఖచ్చితంగా, పరమ పవిత్రులు వాళ్ళు అని చెప్పారు. స్కాంద పురాణంలో ఉంది, కాశీఖండంలో ఉంది, పద్యాలు శ్లోకాలతో సహా చెప్పారమ్మా. నేను ఎన్నిసార్లు విన్నాను. నేను విన్నప్పుడు అనుకుంటా ఇలాంటి వాళ్ళు పూర్వకాలంలో కూడా ఉంటుంటే ఎంత బాగుండేది, జీవితాలు ఎంత వృధా అయిపోయి ఉంటాయి పాపం వాళ్ళకి. కనీసం మన లోపల మనం భర్తలు చనిపోతే మాత్రం మనసులు చచ్చిపోవు కదా, మరి సొంత పిల్లలకు కూడా ఏమైనా మంచి అక్షంతలు వేసుకునే అవకాశాలు లేని కాలం కూడా ఉండేది. వీళ్ళంతా ముందే ఉండుంటే బాగుండేది. ఇప్పుడు మనం ఏమీ పాటించట్ల, మనం ఏది కావాలంటే అది చేసుకుంటాం. అందరూ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన సమాజం మనది ఎలా మారాలి? వాళ్ళకి బొట్టు పెట్టే ధైర్యం కావాలి మనకి. ఏమైనా అదేదో అయిపోతుందేమోనని భయపడకూడదు, వాళ్ళతోటి బొట్టు పెట్టించుకోవాలి. ఈ రెండు చేయగలరా? ఆలోచించాలి. పూజ చేసుకోండి అని కానీ తాంబూలం ఇవ్వచ్చా అని వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్. అవును, మీ చేత్తో తాంబూలం పుచ్చుకోవడానికి అభ్యంతరం లేని వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు, అవతల వాళ్ళని బట్టి కదా, అవునా కాదా? అంతే కదా. కాబట్టి దాని గురించి పెద్ద ప్రశ్నించద్దమ్మా. ప్రధానమైనది పూజ. పూజ తర్వాత వాయనము, తాంబూలము అవి ఆలోచించద్దు. మిగిలిన జనరల్గా వ్రతాలు, నోములు భర్తలతో కలిసి చేసుకునేవి. తర్వాత భర్తల తాలూకు అంటే మాంగళ్య బలం పెరగటం కోసం చేసుకునేవి. అవి వీళ్ళు చేయలేరు కదా, వాళ్ళు లేరు కాబట్టి కదా. ఇప్పుడు ఈ దసరా పూజల్లో రోజుకొక అవతారం వేస్తారు, అన్నపూర్ణాదేవి వేశారు, అన్నపూర్ణాష్టకం చదువుకోవచ్చు, ఎవరికైనా భోజనం పెట్టచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. అంత మటుకు ఏ తప్పు లేదు. అవతల వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఏం శంకించరు. మీరు వాయనం ఇస్తాము అంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరో అదొకటి ఆలోచించుకోవాలి. మన చుట్టూతా సమాజం కూడా దానికి తగినట్టుగా ఉందా లేదా. కొంతమంది వాళ్ళే ఇవ్వడానికి ఇష్టపడరు, వాళ్ళే ఇవ్వడానికి. ఇప్పుడు మా పెద్దక్కయ్య, మూడొక్కయ్య, మా బావగారులు ఇద్దరు లేరు. మొట్టమొదటి అక్షంతలు మా అక్కయ్య వాళ్ళు వేయరు. అండా నువ్వు రావే అని మా చిన్నక్కయ్యని పిలుస్తుంటారు. ఎవరైనా ఒక అక్షంతలు వేశాకే వేస్తారుగా, తొలి అక్షంతలు ఎందుకమ్మా, వాళ్ళ ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఎవరి ఆలోచన వాళ్ళది కదా. నాకేం తక్కువ అనే భావం ఉంటే హాయిగా మీ ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్టు ఉండదు. వేయించుకునే వాళ్ళు కూడా ఉంటే అది ఇది పాయింట్ కదా. ఇది పాయింట్ అమ్మా. మన పిల్లలే అనుకో, సొంత పిల్లలు, వాళ్ళకి మనమే మనకి వాళ్లే కాబట్టి అక్కడ ఏమీ లేదు. కానీ మనం 10 మందిలోకి వెళ్ళేటప్పుడు మాత్రం అంత చొరవ చేసి వాళ్ళు ఏదైనా అంటే అన్నారో అని బాధపడకూడదు, చొరవ చేయొద్దు. ముందు ఒక క్రియ కానిచ్చి అప్పుడు వేరు వెళ్తే బాగుంటుంది. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదమ్మా. అవమానపడాల్సిన బాధ ఉండదు, అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు. అది తప్పు కాదు. ప్రధానమైనది ఏంటంటే అవతల వాళ్ళ ఒప్పుదల కూడా దీనికి అవసరం. పూజ అనుకో, మన ఇంట్లో పూజ మనం చేసుకోవటానికి ఏమి, ఏదైనా చక్కగా హాయిగా చేసుకోవచ్చు. వాళ్ళని గౌరవించాలి మన విధి. ఇప్పుడు ఒకళ్ళు గతించిన ఈ లోకంతో మాకేం పని అని వెళ్ళిపోకుండా వాళ్ళు మనతో పాటే ఉండి, వాళ్ళు మన అక్కయ్యలు కావచ్చు, అత్తయ్యలు కావచ్చు, తింతల్లులు కావచ్చు, కుటుంబానికి సహాయం చేస్తూ పిల్లల్ని పెంచుకుంటూ ఉన్న వాళ్ళని గౌరవించద్దామా? ఖచ్చితంగా గౌరవించాలి కదా. మరి గౌరవం ఎంత గౌరవం ఇవ్వగలిగితే అంత గౌరవం ఇవ్వాలి మనము. దాని మీద ప్రశ్నలు ఎందుకు అనిపిస్తుంది నాకు. సహజంగా జరిగిపోనిస్తే సరిపోతుంది. ప్రశ్నించి దాన్ని చేసి ఎందుకు చేయరు అని అంటే ఎలా చెప్తాం? అది మొత్తం సమాజం అంతా ఒక మాట మీద రాదు కదా. ఇక్కడ ఎవరి అభిప్రాయం వాళ్ళది కదా. ఈ సమాజం రాని విషయాల మీద డిస్కషనే అనవసరము. ఎవరి పూజ వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు. దసరా నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి రోజుకొక
అలంకరణకి సంబంధించిన స్తోత్రం చదువుకోవటం, కావలసిన ప్రసాదం చేసి పెట్టడం, నివేదన చేసుకోవటం, అమ్మవారికి సాధారణ పూజ ఇంట్లో పూజ చేసుకోవచ్చు, దేవాలయానికి వెళ్ళొచ్చు, చక్కగా దేవతా దర్శనం చేసుకోవచ్చు. నామపారాయణ అన్నిటికంటే మంచిది. అసలు కలిలో, ఈ కలికాలంలో పూజ కంటే నామపారాయణ మంచిది. అది ఇప్పుడు ఈ పూజలో ఏమైనా పొరపాట్లు అవుతాయి. నామం ఒక్కటి సరిగ్గా నేర్చుకోండి. పూజకు చూడు, పసుపు కావాలి, కుంకం కావాలి, గంధం కావాలి, అక్షంతలు కావాలి, పువ్వులు కావాలి, ఇన్ని కావాలి. నామపారాయణానికి ఏం కావాలమ్మా? అసలు ఏం అక్కర్లేదు. నోరు మనసు రెండు ఉంటే చాలు కదా. అంతే కదా. అంతేనా? అవి మనవి, ఇతరులతోటి సంబంధం లేదు. హాయిగా చదువుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. ఇందులో వ్రతాలు లేవు. ఎవరు నో అని చెప్తానికి కూడా అవకాశం లేదు. అవకాశం లేదు. ఇందులో వ్రతాలు ఏమి ఉండవు కదా జయ. 9 రోజులు 9 అవతారాలు, 9 రకాల స్తోత్రాలు చక్కగా చేసుకోవటం, ఒక దండం పెట్టుకోవటం. నా ఉద్దేశం మాత్రం దీని మీద పదే పదే ప్రశ్నించద్దు. కాలంతో పాటు వెళ్తే మంచిది. తప్పకుండా. ఓకే, రైట్ రమ్య గారు. నమస్తే. నమస్తే జయ.